కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రాఫిట్, లాభము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే వానికేమి ప్రయోజనము? If a person gains the whole world and loses his soul, what does it profit to him? నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయవెనుదీతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. పాడి పంటలు ప్రభో నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించ ధరపైని ప్రభునామము, కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయ మన పాపములకేసుడే, చెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. ప్రార్థింప తలవంచి పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి, ఘనసేవ జయముంద పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి. ఘనసేవ జయముంద పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి. నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. ఘనసేవ జయముంద పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి. ప్రార్థింప తలవంచి ప్రభుభాగమున్, దేదీప్యముగనుండ సమకూర్చుడి, నీ ధనమో నీ ఘనమో ప్రభుయేసుదే, నీ దశమ భాగము నీయావెనుదీతువా. లాభము, ప్రాఫిట్. ఒకడు
సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయిన ఎడల అతనికేమి ప్రయోజనము? యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు యోబి నుండి నా సచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్. అలయక సొలయక సాగిపోదు వెలయగున ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిసం. వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చెను ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్. Profit, లాభము. What does it profit a man if he gains the whole world and loses his own soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప. నా నావలు కాలిడుమా నా సేవ చేకొనుమా. నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిమి చెలిమి. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమే. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు. నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభువాక్యము వదలితిని
పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ్యా. నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట. నడిపించు నావా. ప్రాఫిట్, లాభము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే వానికేమి ప్రయోజనము? ఇఫ్ someone were to gain the whole world and loses his soul, what profit he will get? How does it profit him? So, the most important thing in the world is your soul. Your soul is eternal. The soul that God has breathed through the nostrils of Adam is very precious. Compared to all the riches in the world, what is precious? Soul. That is why in John chapter 3 we say, for God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in Jesus Christ shall not perish but will have eternal life. ప్రాఫిట్, లాభము. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు సజీవులుగా ఉండడానికి, ఆహార పానీయాలు కలిగి ఉండడానికి, ప్రతి అవసరతలు తీర్చబడడానికి మనం ఉద్యోగం చేస్తాం. అందులో అభివృద్ధి కోరుకుంటాం, లాభం కోరుకుంటాం. మంచిది, ఇవన్నీ మంచివే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ. మన ఆత్మ ఈ దేహం నుండి వేరైన తర్వాత పాతాళంలో విడిచిపెట్టబడకూడదు. దేవదూతలు వచ్చి పరలోకానికి చేర్చుకోనాలి. మనకెట్ట తెలుస్తుంది మన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడుతుంది? అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉన్నటువంటి, దుఃఖము, వేదన, చీకటి ఉన్నటువంటి ఆ పాతాళంలో మన ఆత్మ యుగాలు తరతరాలు బంధింపబడి చల్ల దుఃఖంలో ఉంటుందా? లేక ఇంకొక వైపు చూసినట్లయితే పరలోకం, విమోచింపబడినటువంటి పరిశుద్ధుల కొరకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం పరలోకం.
What does it profit for a man if he gains the whole world and loses his own soul? Means the most important thing in the world is soul, and this soul need to be saved. As we are living in the era of breakthroughs in science and technology, we work quite often on IT related things, AI related things, Internet of Things, machine learning. This is current trend, no? Apart from the basic sciences, we prepare many documents, we prepare many precious intellectual property right related materials. And if the data is not saved properly, the data we may lose. That will be painful, correct? Several years of data being lost is very painful. Losses do occur. But those that love God, those that fear God, will not be becoming panic at the losses. See, on a overnight, by next day morning, just return of a day, what happened in Ukraine? Many rich people have become homeless. Loss. Money can be lost, precious belongings can be lost, but they can be retrieved. They can be retrieved. But there is one thing that cannot be retrieved, that is soul. Once the body is separated from the soul, everything will be very clear to the soul. Soul can clearly see the hell, soul can clearly see the heaven. That is why there is a Bible instance, there is an instance in the Bible when Jesus Christ told the parable of the poor man and the foolish rich man. The foolish rich man died, and his soul was separated from the physical being, physical body made up of dust. Dust thou art, thou shalt return to dust. మన్ను వెనకటి వల్లనే మన్నులోనికి చేరును, మన్ను మన్నైపోను. అయితే ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు చేరాలి. ఆ ఆత్మ దేవుని యొద్దకు చేరాలి అంటే మార్గం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభే. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. మన దైవమో ఘన దైవమో, విజయశీలుడు క్రీస్తేసుడే. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తా ఉన్నారు? నేను తండ్రి పేరు కాదు, నేను తండ్రి ఒకటే ఉన్నాము. నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, నేను అనేకుల విమోచనార్థం నా ప్రాణాన్ని క్రయధనంగా అర్పించడానికి వచ్చాను. The Son of Man has come into the world to serve and to offer himself as a ransom for the forgiveness of sins of many. అందుకని ఈ లోకానికి నేను రావటం జరిగింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధమైనటువంటి విషయాలని చెప్తే ఏమని చెప్తున్నారంటే, మనుష్యంలో ఉన్నటువంటి ఆత్మ చాలా విలువైనటువంటిది. ఒక గొప్ప ఇవాంజలిస్ట్ బై నేమ్ జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు ఇట్లా చెప్తా ఉన్నాడు అనమాట. ఏమని చెప్తా ఉన్నాడు? అండ్ జస్ట్ ఎ స్పిరిట్ హవరింగ్ ఓవర్ వైడ్ గల్ఫ్ ఫైండింగ్ మై వే హోమ్. చూడండి, ఉదయం అంతా పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇంట్లోనికి వెళ్ళగానే ఒక నెమ్మది. ఇంట్లోకి వెళ్ళగానే ఏం జరుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. విశ్రాంతి తీసుకుంటాం మన పని అంతటి నుంచి. తర్వాత కొంచెం కాఫీయో, టీయో, తర్వాత కూల్ డ్రింకో, కావాల్సినటువంటి పానీయాలు, ఫ్రూట్ జ్యూసో, బటర్ మిల్కో, బూస్టో, హనీ విత్ లెమనో, ఏదో ఒకటి కొంచెం తాగి, కొంచెం పానీయం తాగి విశ్రాంతి పొందుకుంటాం, రెస్ట్ పొందుకుంటాం. అవునా కదా? ఇల్లు అంటే నెమ్మది, విశ్రాంతి. ఇంటికి వచ్చేసాను, అమ్మయ్య ఈరోజు పని అయిపోయింది, ఈరోజు పని అంతా చక్కగా చేయటానికి శక్తినిచ్చావు ప్రభా, స్తోత్రములు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుపాపలా కాపాడావు, క్షేమించావు. ఎంతోమంది మేము మరణాలను చూస్తున్నాం. మెసైల్స్ ఇజ్రాయెల్ మీదకి వస్తున్నటువంటి మెసైల్స్ ఉన్నాయి. తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మీదకి వెళ్తున్నటువంటి మెసైల్స్ ఉన్నాయి. ఈ మెసైల్స్ వల్ల, ఈ డ్రోన్స్ వల్ల, ఈ మరణకరమైనటువంటి యుద్ధోపకరణాల వల్ల
అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కదా! ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళకి యుద్ధానికి ఏమీ సంబంధం లేదు. యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు ప్రాణం కోల్పోవడం దుఃఖం. అంత మాత్రం కాదు, సివిలియన్స్ కూడా ఏ కనెక్షను వారితో లేనటువంటి నిరాధారులైనటువంటి సిటిజన్స్ కూడా ఎంత కష్టపడతా ఉన్నారు కదా! ప్రిజన్‌లో ఉన్నటువంటి ప్రిజనర్స్ కష్టపడతా ఉన్నారు కదా! ఒక ప్రిజన్ మీదకి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ వారు స్ట్రైక్ చేసినప్పుడు ఆ ప్రిజన్ ఇరాన్ ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రిజన్‌లో చాలామంది చనిపోయినారు. 900 మంది. చూడండి మరణాలు. ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా మరణాలు. కాబట్టి మనకు సెక్యూరిటీ అవసరమా కాదా? మనకు సెక్యూరిటీ ఏంటి? ఆపద్దినంలో మీరు శోధకుడిని ఎదుర్కొనుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొనండి. ఫస్ట్ మనం దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం మనకి ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడని నమ్మి ఒప్పుకొని మనం ఆయన నామంలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటామో, అప్పుడు ఒక విధమైనటువంటి ఇమ్యూనిటీ మనకుంటుందనమాట. అప్పుడు మన సోల్ ఎప్పుడు కూడా నశించిపోదు. ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే సాతానుడు మనుషుల మీద దివారాత్రములు నేరాలు మోపేవాడుగా ఉన్నాడు. నీ సంగతి నాకు తెలీదేంటి? నువ్వు పలానా చెడ్డ కార్యాలన్నీ చేసావు, పలానా హత్యలు చేసావు, పలానా దోపిడీలు చేసావు, నువ్వు దొంగవు. సాతానుడు అట్లా ఒక్కొక్కళ్ళ గురించి ఒక లిస్ట్ పెట్టుకుంటాడనమాట. ఈ పలానా వ్యక్తి ఏ విషయంలో తప్పిపోయినాడు, ఏ విషయంలో పరిశుద్ధాత్మ దుఃఖపరిచాడు, ఏ విషయంలో ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు, ఏ విషయాల్లో పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణమని దేవుడు చెప్పాడు కదా! ఆ వాక్యాన్ని బట్టి ఈ పాపం చేసినటువంటి వారందరూ నాకు సంబంధించినటువంటి వారని మనుషుల యొక్క ఆత్మల కొరకు గొప్ప ఆశ పెట్టుకున్నాడు. పాతాళంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన చీకటి శక్తులు. వాటన్నింటికి పరాజయం కలిగినట్లు, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులన్నింటికి పరాజయము కలిగినట్లు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, ఆయన ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చారు. తర్వాత ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా పాప క్షమాపణార్థం సిలువలో అర్పించారనమాట. ఆయన గాయపరచబడి కూడా, తృణీకరించబడి కూడా, ఎవరిని కూడా దూషణకు ప్రతి దూషణ చేయలేదు. కొరడాలతో కొడుతున్నటువంటి వారికి ఆయన వీపును అప్పగించారు. చెంప మీద కొడుతున్నటువంటి వారికి ఆయన ముఖాన్ని అప్పగించారు. ఉమ్మివేయి వారికి ఆయన ముఖం మరుగుపరచలేదు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. దాని వలన కలిగినటువంటి పర్యవసానం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నూతన సృష్టి అనమాట. వారు ఈ లోకం నుండి పరలోకమును దాటిపోయి ఉన్నారు. ఇక్కడ చూడండి, నేను సవిత మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి అడయార్ నుంచి సవిత మెడికల్ కాలేజ్‌కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు. వెళ్ళాలంటే నాకు మార్గం తెలిసి ఉండాలి కదా! నేను మార్గం తెలుసుకున్నాను. సైకిల్ మీద వెళ్ళగలనా? టూ వీలర్ ఉండాలి కదా! సైకిల్ మీద వెళ్తే ఆ 30 కిలోమీటర్లు వెళ్ళి రావడానికే సరిపోతుంది. టూ వీలర్ లేకపోతే ఫోర్ వీలర్ ఉండాలి కదా! అవి లేదనుకోండి. బస్ ఫెసిలిటీ సవిత వారే, యూనివర్సిటీ వారే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. కరెక్ట్‌గా పంక్చువల్‌గా మార్నింగ్ బస్ వస్తుంది. బస్సు యూనివర్సిటీలో దింపి తర్వాత సాయంకాలం మళ్ళా యూనివర్సిటీలో బస్సు ఎక్కితే అడయార్‌కి దిగే రీతిగా యూనివర్సిటీ వారు బస్ ప్రొవైడ్ చేశారు. ఎంత దాతృత్వం. మేము బస్ ప్రొవైడ్ చేయలేమంటే ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోనాలి కదా! కష్టం కదా! మార్గం తెలీదు కదా! వనరులు లేవు కదా! అట్లాంటి వనరులు లేకపోయినటువంటి నిరుపేద, అనర్హమైనటువంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు కృపాధారంగా ఈ లోకానికి పంపబడ్డారు. ఇచ్చించినటువంటి వారు ఏమి ఈయకనే ద్రాక్షారసమును పాలను కొని పానము చేయడి అని యెషయా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతిదీ మనం కొనుక్కొని తినాలి. అంతే కదా! ఉచితంగా ఏమీ లేదు కదా! ఉచితం ఏంటంటే దేవుని వాక్యం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. ఎవరైనా నాకేమైనా ₹100 ఇచ్చారా? మెచ్చి మేకతో కప్పుతున్నారా? ఈ లోకంలో ఉచితమైనది ఏమిటి అంటే దేవుని వాక్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా! మొదట నా రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రకటింపబడాలి. సర్వలోకంలో కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్‌లో ఈ సువార్తను, ఈ కృపావార్తను అప్లోడ్ చేశానంటే ఎంతమందికి ఆశీర్వాదం. చాలామంది బ్రదర్స్, చాలామంది యంగస్టర్స్ నాకు మెసేజ్ చేసి చాలా పాత పాటలన్నీ జ్ఞాపకం చేసుకొని మేము చాలా సంతోషపడతా ఉన్నాము. దేవుని వాక్యం యథార్థంగా ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రములు. ఎంత పట్టుదలతో, ఆసక్తితో ప్రతిరోజు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడే చెప్పారు, ప్రభువు చెప్పారు ఏమని? లెట్ యువర్ లైట్ షైన్ సో థాట్ పీపుల్ విల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమ పరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనేది. భారతదేశంలో మన వెలుగు ప్రకాశింప చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. 1.4 బిలియన్ ప్రజలున్నారు. ఈ 1.4 బిలియన్ ప్రజలు ధనవంతులు, సుఖ సౌఖ్యాలు కలిగి, నెమ్మది కలిగి, సమాధానం కలిగి,
కొంత కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ జీవిస్తున్న వారు ఎంతమంది, అంటే రిచ్ పీపుల్ ఎంతమంది అంటే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. దేర్ హ్యాస్ బీన్ గ్రేట్ డివైడ్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్. చాలా శాతం పేదవారే. చాలామంది నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. పేదలను కటాక్షించేవాడు, బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. ఎవరైతే బీదలు అని చెప్పి వాళ్ళకి ఆ, అవమానం కాకుండా వాళ్ళ దగ్గర కలిగి ఉన్నటువంటి ధనంలో కొంత బీదలకిచ్చి వాళ్ళ పోషణ కొరకు, వారి ఆహార పానీయం కొరకు వారు స్థిరపడులాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరికి అప్పిస్తా ఉన్నారు? బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. ఓహ్! నా దగ్గర ఉన్నటువంటి 200లో ఒక 100 పలానా సహోదరుడికి ఇచ్చేసానే, పలానా రూ. 1000 పలానా శంకర్ అనే బ్రదర్‌కి ఇచ్చేసానే. అది నా దగ్గరే పెట్టుకుంటే బావుండు గదా! నాకొక వారం రోజులు భోజనం వస్తుంది గదా! ఇట్లాంటి ఆలోచనలు మనం పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే దేవుని రాజ్యము ఆహార పానీయములతో సంబంధమైనటువంటిది కాదు. దేవుని రాజ్యము ఆహార పానీయములు కాదు. దేవుని రాజ్యం ఏంటంటే త్యాగం. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, తదుపరి ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడు. ఎవరైనను మీకు నా నామమును బట్టి ఒక గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చిన యెడల నిశ్చయముగా ఆ సహోదరుడు తన ఫలము పొందుకొనకపోడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉన్నారు. నేను దాహముగొంటిని, మీరు నాకు దాహమునకు నీళ్ళిచ్చి ఉన్నారు. నేను వ్యాధిగ్రస్తుండై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాలలో ఖైదీనైతిని, మీరు నన్ను వచ్చి పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలా భూమి సృజించబడినది మొదలుకొని ఇప్పటి వరకు మీ కొరకు నిర్ణయింపబడినటువంటి, మీ కొరకు ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క స్వాస్థ్యములో, ఈ పరలోకంలో మీరు పాలు పంపులు పొందండి అని చెప్పి దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడనమాట. అట్లాంటి పరలోకం కొరకు మనం పరచబడుతున్నాం. ఇప్పుడు భూలోక సంబంధమైనటువంటి విషయాలు మనకి ఎవరైనా చెప్తే అవి తెలుసుకొని నమ్ముటయే అసంభవం. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. నేను అక్కడికెళ్ళి చూసాను గనక పాలు తేనెలు ప్రవహించే దేశం అని తెలిసింది. ఎంత చక్కని గడ్డ పెరుగు, ఎంత కమ్మటి పెరుగు, తర్వాత ఎంత శ్రేష్టమైనటువంటి పాలు ఇక్కడ. ఈలో మన దేశంలో అయితే అన్నీ కంటామినేటెడ్ కదా! ఫుడ్ కంటామినేటెడ్, ఎయిర్ కంటామినేటెడ్, వాటర్ కంటామినేటెడ్. ఎందుకంటే మనకి వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదు. మన ప్రజలంతా లిటరేట్ పాపులేషన్ కాదు. జూయిష్ పీపుల్, జూయిష్ సొసైటీ ఏంటంటే లిటరేట్ సొసైటీ. ఎట్లా వాళ్ళు లిటరేట్ సొసైటీగా మారారు అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఎట్ ద ఫ్యామిలీ లెవెల్. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఎట్ ద సినగాగ్. ఇప్పుడు మనం నాలెడ్జ్, విజ్డమ్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. చర్చ్‌కి వెళ్ళినప్పుడు మనకి వాక్యం ప్రకటించబడతా ఉంది ఉచితంగా. మనం ఏమి ఇవ్వాలని చెప్పి ఎవరు ఆశించట్లేదు చర్చ్‌లో. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు గనక ఆ సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా దగ్గర ఉంది గనక, నా మీద ఉంది గనక భారతదేశంలోని 1.4 బిలియన్ ప్రజలు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొననటువంటి వారై ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొనకుండానే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తారో వాళ్ళకి మనస్సాక్షిని బట్టి, వారి యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. అట్లాంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కొర్నేలి అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ కొర్నేలి ధర్మ కార్యాలు, దాతృత్వం, తర్వాత ఎన్నో మంచి కార్యాలు, ఉపకార కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడు కొర్నేలి. ఆ కార్యాలను, ఆ క్రియలను దేవుడు చూశాడు. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన కనుదృష్టి భూమి అందంతటా సంచారం చేయుచున్నది. దేవుని దృష్టికి అదృశ్యమైనది ఏమీ కూడా లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, పాతాళంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని దగ్గర నుంచి మనం దాటిపోలేమనమాట. దేవునికి మరుగైనది ఏమీ కూడా లేదు. ఎక్కడ యోనా దోణి అమరంలో ఓడలో కింద భాగంలోనికి వెళ్ళి పండుకున్నాడు దేవుని నుండి తప్పించుకోవాలని. దేవుడు ఏం చెప్పారు? మీరు యోనాతో, నువ్వు తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాలి. నినెవెకి వెళ్ళే ఓడ ఎక్కి నినెవెకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కుడి ఎడమ ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. తమ పొరుగు వారికి హాని చేసేటువంటి వారిగా ఉన్నారు. కీడు చేసేటువంటి వారిగా ఉన్నారు. అబద్ధికులుగా ఉన్నారు. దేవుని నామాన్ని వ్యర్థపరిచే వారిగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారిగా ఉన్నారు. తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నాశనానికి సమీపంగా ఉన్నారు. నరకానికి సమీపంగా ఉన్నారు. సాతానుడు వారిని పట్టుకుని జల్లించి వేస్తున్నాడు. వారు రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందుకునేలాగిన జీవదాత అయినటువంటి నన్ను తిరిగి ఎరిగి సేవించులాగన, నన్ను వారి దేవునిగా కలిగి రక్షింపబడులాగన, వారి పాపములన్నీ క్షమాపణ పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువు సువార్త వారికి ప్రకటించని చెప్పి యోనాకు దేవుడు చెప్తే, యోనా ఏం చేశాడు? ప్రభా, నాకెందుకు వచ్చింది? పంపదలుచుకున్న వాళ్ళని పంపు. నువ్వు చెప్పినట్టు తర్షీషు వెళ్తాను, నువ్వు పంపుతానన్న ఉగ్రత పంపవు. నీవు దయాళుడు, నీవు దీర్ఘశాంతుడు, నీవు కృప కలిగిన దేవుడు, శాంతవర్తనుడు, మానవులు ప్రేమించేవాడు, మానవులకు స్నేహితుడు. నువ్వు శపిస్తానంటావు, శిక్ష వేస్తానంటావు, పాపకి ఏం వెయ్యు,
అక్కడికెళ్ళి నేను చెప్తాను, ఇవన్నీ కూడా చెప్తాను. అప్పుడు వాళ్ళ మీదకి ఏ శిక్ష రాదు. నువ్వు దయాళుడు గనక నేను అక్కడికెళ్ళి మీ కోపాగ్నిని వారికి చెప్పినప్పుడు వాళ్ళు దిద్దుకున్నప్పుడు వాళ్ళు నువ్వు క్షమించేస్తావు కదా! నాకెందుకొచ్చింది? మళ్ళా నేను అబద్ధికుడిని అవుతాను అని చెప్పి యోనా ఏం చేశాడు? దేవుడు చెప్పినటువంటి ఆహ్, నినివే పట్టణానికి వెళ్ళకుండా అప్పుడంటే ఓడలలోనే వెళ్ళాలి. ఇప్పుడంటే మనకి బస్సులున్నాయి, ఎయిర్ బస్సులున్నాయి. తర్వాత రకరకాల వాహనాలున్నాయి. అప్పుడైతే అట్లాంటి వాహనాలన్నీ ఏమి లేవు. రోడ్‌వేస్ లేవు, ఎయిర్‌వేస్ లేవు. కేవలం వాటర్ వేస్‌లోనే వెళ్ళాలి. వాటర్ వేస్‌లో ఒక తర్షీషుకి వెళ్ళే ఓడ యజమానుడిని అంటే కెప్టెన్ ఉంటారు కదా! కెప్టెన్ దగ్గర ఆ టికెట్ తీసుకున్నాడు. ఓడలో ఎక్కాడు. అంత మాత్రం కాకుండా దేవుని దృష్టికి మరుగై ఉండాలి. దేవుని దృష్టికి కనపడకూడదు. ఆయనకి కనపడకుండా మరుగైపోవాలి. నాకెందుకొచ్చిన కష్టం? నేనెందుకెళ్ళాలి? నా ప్రాణం ఇక్కడ నెమ్మదిగా ఉంది. అక్కడికెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలు చెప్తే నన్ను పట్టుకొని కొడితే, నన్ను పట్టుకొని చెరసాలలో వేస్తే, నాకు మొదటికే మోసం వస్తుంది కదా! నేనెందుకు కష్టపడాలి? అంత మాత్రం కాదు. ఆహ్, శిక్ష వేస్తానంటాడు దేవుడు. శిక్షిస్తానంటాడు. శిక్ష కూడా వేయడు. ఏమి వేయడు. మళ్ళా వాళ్ళు దేవుని తట్టు తిరిగి క్షమాపణ వేడుకుంటే క్షమించేస్తాడు. నేను అబద్ధికుడిని అవుతాను. నేను చెప్పిన మాటలన్నీ కూడా చూసి జనులు నవ్వుతారు అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించి యోనా ఏం చేశాడంటే, నాకెందుకొచ్చింది ప్రభా! పంపదలుచుకున్న వాళ్ళని పంపు, నేను నినవే వెళ్ళను అందుకని చెప్పి తర్షీషే వెళ్తానని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తృణీకరించి, తిరస్కరించి నినెవేకి వెళ్ళకుండా తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కి అంత మాత్రం కాకుండా ఓడ క్రింది భాగంలోనికి వెళ్ళి పండుకున్నాడు. అలసిపోయాడు గదా! అలసిపోయాడు. విశ్రాంతి కోసం కింది భాగానికి వెళ్ళి పండుకున్నాడు. పండుకునేటప్పటికి ఏం జరిగిందంటే సముద్రంలో గొప్ప తుఫాను చెలరేగింది. గొప్ప ఉపద్రవం చెలరేగింది. షిప్ అటు ఇటు, అటు ఇటు ఊగిసలాడిపోతుంది. టైటానిక్ బద్దలైపోవడానికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అట్లాంటి పరిస్థితులనమాట. ఆ ఓడ సముద్రంలో మునిగిపోయే పరిస్థితులొచ్చిందనమాట. గాలి, తుఫాను, అలలు పైకొస్తా ఉన్నాయి. అప్పుడు ఆ ఓడ కెప్టెన్ ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆహ్, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు. కానీ దేవుని యందు భయముంది. ఈ సృష్టి అంతటికి మూలపురుషుడు ఒకడున్నాడు. ఆ మూలపురుషుడే దేవుడు. ఆయనే మాకు జీవమిస్తూ ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా మేమేమి నశించిపోము. మమ్మల్ని కాపాడువాడు ఆయనే. మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకునేవాడు దేవుడే అని చెప్పి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడెవరో వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏం చేశారంటే చీట్లు వేశారు. చీట్లు వేసి ఎవరి వలన, ఎవరి అపరాధం వలన, ఎవరి దోషం వలన ఈ సముద్రం మీదకి తుఫానొచ్చింది. ఊరికనే రాదు. ఊరికనే కష్టాలొస్తాయా? ఊరికనే కోవిడ్ వైరస్ వస్తుందా? ఊరికనే పాండమిక్స్ వస్తాయా? ఎవరి వల్ల వచ్చింది ఇదంతా? ఎవరు చేశారు ఇదంతా? అని చెప్పి అక్కడ ఆ కెప్టెను ఆరా తీస్తా ఉన్నాడు. ఏం చేశాడు కెప్టెను? ఆహ్, చీట్లు వేశాడు. చీట్లు వేసేటప్పుడు ఆ చీట్ ఎవరి పేరు మీద పడింది? ఆ చీటొచ్చి యోనా మీద పడింది. చూసారా దేవుడు ఎట్లా బయలుపరుస్తాడు? ఆయన దృష్టికి మరుగైనది ఏమీ కూడా లేదు కదా! ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్. దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా ప్రాఫిట్. నాకిట్లా నినెవె ఎళ్తే ప్రాఫిట్ రాదు. తర్షీష్ ఎళ్తే ప్రాఫిట్ వస్తుందనుకున్నాడు. ఏం జరిగింది? కష్టం కలిగింది. నష్టం కలిగింది. తుఫాను. ఓడ మునిగిపోయే పరిస్థితి. అప్పుడు ఆ ఓడ కెప్టెను చీట్లు వేసినప్పుడు యోనా మీదకొచ్చింది. యోనా ఎక్కడున్నాడని అందరూ వెతుకుతున్నారు.